2026 మార్చి వరకు దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును మంత్రులు పొంగులేటి సీతక్కతో కలిసి పరిశీలించారు. ఇక ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకుని మాజీ సీఎం కేసీఆర్ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. నిర్దేశిత గడువులోని దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి 5,57,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ముందరుండి కావాలి పైకి హైదరాబాద్ నుంచి తుపాకులు కూడా చేరాలంటే అంత ఈజీ కాదు. అది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూ మరి వాతావరణ శాఖ కూడా ఈరోజు పోతుందని చెప్పింది. అయినా సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను సీతక్క అనుకుంటే మరి ఒకసారి ప్రోగ్రామ్ ఇచ్చినాక పోకుంటే అది మంచిగా ఉండదని చెప్పి మరి రావడం జరిగింది. ఈ మారుమూల ప్రాంతంలో గోదావరి నది జలాల ఒడ్డున మనం ఈ సమీక్ష చేసుకోవడం నాకెంతో ఆనందం, సంతోషం, సంతృప్తి అని చెప్పి మనం చేస్తున్నాం. నేను ఒక మాట ఇస్తున్నా. ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది. 100% మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ గురించి గతంలో జరిగిన విషయం, ఇప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని మీకు చెప్పాలి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిటీ చేసిన, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇరిగేషన్ మీద. 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయిండ్రు.